నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మనకైతే లైసెన్స్ వచ్చింది కదా. లైసెన్స్ వచ్చిన వీడియో, అలాగే లైసెన్స్ ఇక్కడ రావాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో అదంతా కూడా మీరు చూడాలనుకుంటే లైసెన్స్ వీడియో అయితే చేసిన, సౌదీలో లైసెన్స్ ఎట్లా ప్రాసెస్ అని. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చిన, మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియో వచ్చేసరికి మనకు లైసెన్స్ వచ్చింది కాబట్టి మన తోటి డ్రైవర్ ఉన్నాడు కదా బెంగాల్ అతను నేను ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాను. అంటే బిర్యానీ అయితే చేస్తున్నా, చికెన్ బిర్యానీ. సో మీరు లాస్ట్ వరకు చూడండి, నా దగ్గర ఉండే సామాన్లతో నేనైతే బిర్యానీ చేస్తున్నాను. మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జరిపోండి. ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్ నేను అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నా. సో ఇవైతే బియ్యము ఎక్కువ వేసిన, ఇది ఎవరాలు ఉడుకుతుందో లేదు తెలియదు. ఇంకా దానికి కావాల్సింది ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, నిమ్మకాయ. ఇంక ఇదేమో అల్లం పేస్ట్ నేనే మిక్సీలో కొట్టుకున్నా. ఇంక ఇవన్నీ కూడా మసాలాలు. సో ఇవి చికెన్ అయితే నానబెట్టినా చూపిస్తానండి, ఎందుకంటే గడ్డ కాబట్టి ఇది ఇది కరగాల. ఇదన్నమాట చికెన్. చూసారా బాగుంది కదా, చూసానికి బాగుంది ప్యాకింగ్. మా మేడం ఇచ్చింది కదా, అదే ఇది చికెన్. ఇది కరిగిన తర్వాత దీన్ని అయితే కట్ చేయాలా. ఇది కరిగేది పెద్ద టాస్క్ అయితే, ఇది దీన్ని మళ్ళీ కుందేది పెద్ద టాస్క్ నాకు, ఎందుకంటే నా దగ్గర కత్తులు లేవు. చూసారా ఇది ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ దీనికి మళ్ళీ కింద ఒకటి ఏదో ఇచ్చినారు, దీనికి మళ్ళీ ఏందో స్టిక్కర్ వేసినారు. ఇది చూడండి, రక్తం పీల్చుకునే దానికి ఏమో ఇచ్చినారు. ఐస్ ఉంది దీని లోపల, చెడిపోకుండా ఏమో పెట్టినట్టున్నారు. ఇంత ప్యాకింగ్ చేశారు దీన్ని. ఇంకా దీన్ని అయితే మనము కుందడమే పెద్ద టాస్క్ ఇప్పుడు. సో ఇది చికెన్ చూసారా. तौफिक भाई मेरा लाइसेंस आ गया. थैंक यू भाई. कांग्रेचुलेशन. इधर लाइसेंस आने को बहुत मुश्किल है ना. अभी मेरा मुश्किल नहीं है, मेरा पूरा आ गया. सो अभी मैं दावत करेगा, बिरयानी पकाता है इंशाल्लाह. आज पार्टी चलेगा. ओके तुम भी निकालो, कोई मुश्किल नहीं है. సో మన చెప్పినా కదా, మన ఇంకొక సాటి డ్రైవర్ అనమాట. సో నాకైతే చాలా సలహాలు ఇస్తూ ఉంటాడు, ఇక్కడ ప్రాసెస్ ఇటు ఉంటుంది జాగ్రత్తగా చేసుకో అది ఇదని. तो अच्छा आदमी है, उसके लिए मैं బిర్యానీ పకాయేగా. ఈ చికెన్ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. అదే చికెను ఆ గడ్డ నానేటప్పటికి చాలా టైం పడుతుంది. చూసినారు కదా, బెంగాల్ అతను కూడా ఫుల్ హ్యాపీ అనమాట. మామూలుగా ఇక్కడ లైసెన్స్ రావాలంటే చాలా కష్టము. ఇంతకుముందున్న డ్రైవర్ కూడా చాలాసార్లు ఫెయిల్ అయినాడు, అదే చెప్తున్నాడు. ఇంతకుముందున్న డ్రైవర్ చాలా ఇబ్బంది పెట్టాడు వాళ్ళని. సో నువ్వు ఫటాఫట్ తెచ్చేసినావు లైసెన్స్ అని చెప్తున్నాడు. మనదేముంది, ఇంత దేవుడి దయ వల్ల వచ్చేసింది. ఆ హ్యాపీనెస్లో మనం అయితే బిర్యానీ చేస్తున్నాము. ఇంకోటి తెలుసా, బెంగాల్ అతను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాడు. అతను కూడా అంటే నేనే చెప్పిన, ఇంకా నా దగ్గర ఉంటే నేను చెప్పేస్తాను అనమాట. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి అతను వేరే దేశమైనా కూడా పెట్టుకోవచ్చేసుకో, డబ్బులు వస్తుంది దాంట్లో కూడా. సో అట్లా కొద్ది సలహాలు అయితే ఇచ్చిన. సో ఆ సలహాలు ఇవ్వడం వల్ల అతను కూడా ఇప్పుడు ఛానల్ అయితే పెట్టుకున్నాడు. ఒక 2 వీడియోలు కూడా షార్ట్ వీడియోలు ఏమో పెట్టినాడు. ఇప్పుడు ఈ బిర్యానీది కూడా వీడియో అయితే తీస్తున్నాడు, అంటే షార్ట్ వీడియో తీసుకున్నాడు. పెద్ద వీడియో తీయాలంటే, ఎందుకంటే ఇక్కడ రూమ్లలో ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి మాకు. అతను మేడం చేస్తుంది, నా మేడం చేసినా కూడా ల్యాండ్ ఫోన్తో చేస్తారు. సో అందుకోసం కొద్దిగా రూమ్లో ఉండాలి కాబట్టి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నా, ఏమేమి సామాన్లు తీసుకున్నా అది తీసుకున్నాడు. తర్వాత వంట చేసిన తర్వాత నేను వచ్చి తిని టేస్ట్ చేసి చెప్తాను, నేను రూమ్లోకి పోతాను, మేడం ఫోన్ చేస్తుందేమో అని పోయినాడు. ఇంకా మన దగ్గర నూనె అయితే ఎక్కువ లేదు, నూనె తక్కువ ఉన్నది. ఇంక ఈ ఎర్రగడ్డలు మనకి వాడాలా, ఎర్రగడ్డలు ఇంకా ఏం కొద్దిగా నూనె పోసి వాడ్చాలి వీటిని, అంతే, ఇంకేం చేయలేము. ఎక్కువ నూనె పోస్తే మా మేడం వాళ్ళు వచ్చేదానికి కూడా టైం పడుతుంది. వాళ్ళు ఇంకా 10 రోజుల దాకా పడుతుంది. ఆ 15 రోజుల దాకా ఆ నూనె వాడాలా, లేదంటే ఇంకా వాళ్ళని అడిగానే ఇప్పించుకోవాలా. సో ఇది ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, ఇంతే, ఇంకేం అవసరం లే. ఇంకా కొత్తిమీర, పుదీనా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే మన దగ్గర లేవు. ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి బిర్యానీ చేస్తా, చూడండి. చికెన్ అయితే కరిగిపోయింది, కానీ ఇప్పుడు దీన్ని కుందడమే పెద్ద టాస్క్ నాకు. చికెన్ కర్రీ బాగా
వేడి నీళ్ళు పెట్టి కరగబెట్టిన చూసారా, ఫ్రిడ్జ్లో ఉన్న కోడి ఎట్టుంది, కేజీ మైన ఉంటుంది ఇది. బా బా చూడండి, కేజీ మైన ఉంటుంది. ఇప్పుడు దీనికి ఉండేదే పెద్ద టాస్క్ నాకు, మామూలు టాస్క్ కాదు. ఈ కత్తితో కొందాల. కింద పడకుండా గలీజు ఇట్లా పెడతాను. ఊరికి దిగిపోతుంది ఇది, పెద్ద శక్తి ఏమి ఉండదు దీనికి. చూసారా, మధ్యకి నడిమిద్ది లెక్క కోసేసిన. ఇంకా పెద్ద పెద్ద ముక్కలు వేస్తాము బిర్యానీ కాబట్టి, పెద్ద ముక్కలు వేసినా కూడా ఏం కాదు. ఇది ఎట్ట కోయాలో తెలియదు నాకు, ఇంతకుముందు కూడా సరిగా కోయలేను. ఎట్ట పడితే అట్ట కోయాలంతే, ఇంకా రానప్పుడు ఏం చేయలేము. ఇది అంత టేస్ట్ ఉండదు ఈ కోళ్ళు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి పెద్ద టేస్ట్ అయితే ఉండవు, రుచి చచ్చిపోయింటాయి. అంతే, ఇటు పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తారు అంతే. ఇంకా కండ ఒక్క రవ్వ ఉంటుంది పైన, ఎంకతో సగా కట్ అయిపోతుంది అట్టే. కొవ్వు దండి ఉన్నది, కొవ్వు దీనికి నాకు నేను తినాలి. కొవ్వు తోలు సరిగా క్లీన్ చేయలే ఇల్లు. ఈ మళ్ళా మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా కట్ చేసిన తర్వాత, లేకపోతే తర్వాత ఉంటుంది. ఇది ఆడికి మొండెం అయిపోయింది, ఇంకా పెర్రలు ఉన్నాయి. ఏదో ఒక రకమైన వాసన ఇవి, ఏమైనా ఫ్రెష్ ఫ్రిడ్జ్లోదే కదా. ఇది ఇంకా ఐస్ ఉన్నది, చాలా ఇంకా చల్లగా ఉన్న, అన్ని నీళ్ళు వేడి నీళ్ళు పోసిన, నా చేయి కూడా కాలిపోతుంది. అయినా కూడా కరగల ఇది గడ్డ. అబ్బా, ఇది మొత్తానికి చికెన్ అయితే షాకుతోనే గుంజేసిన. ఇంకా దీన్ని మనము ఒక నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసుకోవాలా. అది దీన్ని బాగా కడిగేసి మసాలా కలుపుకుందాం. చికెన్ అయితే నీట్గా కడిగేసిన, ఇంక నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉంచేసి ఈ మసాలాలన్నీ వేసుకుందాము, కలుపుకుందాము. ఇంకా పొయ్యి మీద అయితే నూనె పెట్టినా, ఎర్రగడ్డలు వేయించుకోవాలి కాబట్టి. చేసేది వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ అనమాట, చికెన్ దమ్ బిర్యానీ. అందుకు ఎర్రగడ్డలు అయితే బాగా వాడ్చాలి కాబట్టి నూనె అయితే పెట్టేసిన. నూనె కాగిన తర్వాత ఈ ఎర్రగడ్డలు అయితే దాంట్లో వేసుకుందాము. ప్రస్తుతానికి చికెన్ కడిగిన, దానికి మసాలా అయితే కలుపుకుందాము. ముందు పచ్చిమిరపకాయలు వేసుకుందాము, సన్నగా కట్ చేసినట్టు. మళ్ళీ తర్వాత దీంట్లోనే నిమ్మకాయ మళ్ళీ వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయ పిండేద్దాము, ఎందుకైనా మంచిది. నిమ్మకాయ పడిందంటే కూర అనేది ఇది అవ్వదు. నేనైతే నిమ్మకాయ బాగా దండిగా వేసుకుంటా, మీరు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఈ గింజలన్నీ ఉన్నాయి దీంట్లో, పెద్ద పెద్ద నిమ్మకాయలు గింజలు ఎక్కువ ఉన్నాయి, ఆడికి తీసినా కూడా ఇంకా వచ్చాయి. అది ఒక నిమ్మకాయ అది పిండినా చాలు ప్రస్తుతానికి. దీంట్లోనే మనము అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. ఈ అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా నేను, నీళ్ళు ఉన్నాయి దీంట్లో. ఎక్కువ వేస్తే మళ్ళీ అతను తినలేడు, మసాలా ఎక్కువ వేస్తే. అది అల్లం పేస్ట్ అయితే వేసిన. ఇంక దీంట్లోనే అక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మసాలాలు. దీంట్లోనే పసుపు ఒక రవ్వ, ధనియాల పొడి 2 స్పూన్లు వేసిన,
పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి ఆల్రెడీ కారం కూర తగ్గించేదే మేలు. 2 స్పూన్లు వేసిన, 1 స్పూన్ గరం మసాలా వేసిన. ఇక్కడ దొరికే ఒక స్పెషల్ పౌడర్ అనమాట. అది స్పెషల్ అంటే అదే చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ మనకాడ లేవు కాబట్టి ఆ పౌడర్ అనమాట. అది తగినంత ఉప్పు వేసుకున్నాము, మళ్ళా కావాలంటే బియ్యంలో వేసుకున్నాము. సో అది బియ్యం ప్రస్తుతానికైతే మసాలాలన్నీ వేసేసిన. ఇంకా ఎర్రగడ్డలు వేగిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేద్దాము. ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి చికెను మసాలాలో ఊరుతుంది బాగా. దీంట్లోనే మనం కొద్దిగా నూనె పోసుకున్నాము. నూనె పోసుకుంటే నీకు ముక్కకి బాగా ఊరుతుంది. నూనె ఎక్కువ అయితే లేదు నా కాడ, కొద్దిగా అయితే వేసుకున్నాము. నూనె వేసేసి బాగా కలిపేసేసి ఊరబెట్టేసినామంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టేయచ్చు. ఎర్రగడ్డలు వేగితే ఎర్రగడ్డలు వేసేసి కొద్దిగా అది చూస్తున్నారు కదా, ముక్కకి మసాలా అయితే బాగా పట్టింది. సో ఎర్రగడ్డలు అయితే వేయించుకున్నాం. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసిన, నూనె అయితే తక్కువ వేసిన ఎందుకంటే నూనె లేదు కాబట్టి. ఈ ఎర్రగడ్డ ఈ నూనెలోనే వేగాల. చూద్దాం ఎంత టైం పడుతుందో. మన కాడ ఉండే పొయ్యి కరెంట్ పొయ్యి కాబట్టి కొద్దిగా టైం పడవచ్చు. బియ్యం కూడా కడిగేసిన, బియ్యం కడిగేసి పచ్చిమిరపకాయలు దీంట్లోనే ఒక ఆల్రెడీ చికెన్లో వేసినాం కాబట్టి కొద్దిగా సాల్ట్, దీన్ని ఇంకా నానబెట్టేద్దాము. ఇంకా దీంట్లో మనము చాలా అంటే చాలా వేయాలా, అంటే బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు ఇవన్నీ వేయాలా. అవన్నీ నా కాడ అయితే ఏం లేవు. సో నా కాడ ఉండే వాటితో చేస్తున్నా, ఎట్ట చూద్దాము. బిర్యానీ ఆకంట, చెక్క లవంగాలంట, యాలకులంట ఇవన్నీ కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మసాలా ఎక్కువ పడితే మసాలాతోనే కలుపుకొని తినేయచ్చు, కూర కూడా అవసరం లే, అంత బాగుంటుంది. సో అవన్నీ మన దగ్గర అయితే ఏం లేవు. ఉన్న ఈ సామాన్లతోనే బిర్యానీ అయితే చేద్దాము. ఈ ఎర్రగడ్డలు అయితే ఎప్పుడు ఏగుతాయో తెలీదు. సో బియ్యము, ఈ పక్క చికెను రెండు అయితే ఒకేసారి పెట్టేద్దాము. ఎందుకంటే రెండు ఒకేసారి పెట్టినామంటే ఇది ఉక్కలా ముక్కలా ఉడికిన తర్వాత ఎత్తి దాంట్లో వేయాలన్నమాట. నాకు తెలిసి ఈ బియ్యం ఎక్కువ అవుతాయేమో అని నాకు డౌట్, కానీ చూద్దాము. లాస్ట్ వరకు చూడండి ఏమవుతుందో, టేస్ట్ ఎట్టుండదో చూద్దాం. ఈ ఎర్రగడ్డలు చూస్తా అంటే నాకు డౌట్, కానీ ఏగుతాయో లేదా అనేది. ఇది చూస్తామంటే ఎంత పిడస కట్టుకొని పోయేటట్టు ఉన్నాయి. నూనె తక్కువ ఉంది కాబట్టి ఎర్రగడ్డలు ఏగుతాయో లేదో నాకైతే డౌట్, కానీ చూద్దాం. ఏగితే బాగుంటుంది. ఇది ఈ విధంగా అయితే ఒకటి ఏగాల మొత్తము. ఈ విధంగా ఏగితే బాగుంటుంది. ఏడాడ ఏగేటట్లేవు, అంత పిడస కడుతున్నాయి. అదే పనిగా ఆ చికెను మా మేడం 2-3 రోజులు అయింది ఇచ్చి అట్టే ఎత్తి పెట్టా. ఈరోజు లైసెన్స్ అయిపోవాలా, బిర్యానీ చేయాలి రూమ్లో. మా ఇంకో డ్రైవర్కి దావత్ ఇవ్వాలా అనుకున్నా. ఈ ఎర్రగడ్డలు ఏగేటట్టే లేవు అసలు. చాలా సేపు అసలు చాలా టైం తీసుకుంటున్నాయి. ఉచ్చి పచ్చిగా అయితే ఏగినాయి. ఇంక ఏగిన కాడికి అయితే వేద్దాము, ఏం చేయలేము. ఇట్టే దీన్ని ఎత్తేసి దాంట్లో వేస్తే అస్సలు పిడస కడుతున్నాయి, కానీ ఏగడం లేదు అసలు. చాలా టైం తీసుకుంటాయి. ఎర్రగడ్డలు వేసేసి ఇంకా కలిపేసి అదే పొయ్యి మీద పెట్టేస్తే అడిగిపోతుంది. కొన్ని ఎర్రగడ్డలు అయితే కావాలా అన్నం పైన వేసేదానికి. చూద్దాం కొన్ని ఎర్రగడ్డలన్నీ ఏగుతాయి లేదు. దీంట్లోకి అయితే సరిపోతాయి. ఈ అన్నం ఏగితే నూనె ఉండదు కాబట్టి ఏగుతాయి. ఈ అన్నం పైన వేసేదానికి బాగుంటాయి, పైన కలర్ఫుల్గా ఉంటాయి. చూద్దాం ఈ అన్నం ఏగుతాయి లేదు. అడిగి ఏగుతున్నాయి కానీ చాలా టైం తీసుకుంటున్నాయి. దీంట్లోకి అయితే సరిపోతాయి. దీన్ని మనము కలబెట్టేసి పెట్టేద్దాం, పొయ్యి మంట పెట్టేద్దాము. చూసినారా, ఇంతే. ఇంకా మంట పెట్టేసినామంటే చికెన్ ఒక పక్క అవుతూ ఉంటుంది. ఇదైతే కాలుతుంది. ఇది కాలిన తర్వాత బియ్యం కూడా పెట్టేద్దాము. మంట పెట్టినా ఇది ఎంతసేపు పడుతుందో చూడు. ఇవన్నీ నాకు కరెంటు పోయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ఏం చేద్దాం, అడ్జస్ట్ అవుదాం. సో చికెన్ కూడా పెట్టేసిన. ఇది ఇట్ట ఏగాల. నూనె ఉన్నది కాబట్టి ఈ కొన్ని ఎర్రగడ్డలకి ఏగినాయి, దండికి వచ్చి ఏగల. ఇవి అయితే మనకు అన్నం పైన వేసేదానికి బాగుంటాయి. నూనె సరిపోయింది అనమాట ఈ కొన్ని ఎర్రగడ్డలకి. ఇవి ఏగుతున్నాయి బాగా. ఎట్ట ఒకటి చేయాలి కదా, చేస్తాను. ఏం చేద్దాం, తప్పదు. ఇవి కూడా ఏగినట్టే. ఇంకా ఈ నూనె ఎత్తి ఈ చికెన్లో వంచేస్తాము. మళ్ళీ నూనె వేస్ట్ కాకుండా నూనె ఉంచి దీంట్లో ఉడకట్టేసేస్తాయి. ఈ నూనె పడుతుందో ఎర్రగడ్డలు కూడా పడతాయి. అది చూసారా, ఎర్రగడ్డలు అయితే ఏగినాయి. ఈ అన్నంలోకి అయితే పనికొస్తాయి. దీన్ని మనము చల్లగడదాం. ఇదే పొయ్యి మీద ఇంకా
బియ్యం కూడా పెడదాము. కూర అయితే మసాలా అంతా పట్టేసింది, నోరు ఊరుతుంది దీన్ని చూస్తూ ఉంటే. ఇంకా రెండు అయితే ఎప్పటికైనా అవనే చూద్దాం ఏది ఫస్ట్ కొత్త కొత్తలాడుతుందో. చికెన్ అయితే కొత్తలాడుతుంది, బియ్యం అయితే ఏమనుకోలే పొగలు వస్తున్నాయి. చికెనే ముందస్తు స్థాయిలో ఉన్నదనమాట. సో ఈ బియ్యం ముక్కల ఉడికిన తర్వాత ఆ చికెన్ ఉడికిన తర్వాత ఆ చికెన్లో అయితే ఈ ఉడికిన బియ్యం అయితే దాంట్లో వేయాలా. వేసిన తర్వాత చూపిస్తా. అన్నము ఉడికిపోయింది, ఈ చికెన్ జ్యూస్ ఎక్కువ వచ్చేసింది, నీళ్ళు ఉన్నాయి దాంట్లో. ఈ అన్నం ఎత్తిపోయాలి దాంట్లో. మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టేసామంటే మళ్ళీ బాగుండదు, మళ్ళీ సంగటి అవుతుంది. ఈ కొద్దిగా నీళ్ళు ఎక్కువైనాయి, ఈ నీళ్ళు కనపోయినాయంటే మనకు బాగుంటుంది చూసేదానికి కూడా. అప్పుడు సంగటి అవ్వకుండా పొడిగా వస్తుంది. ప్రస్తుతానికైతే రెండు అయిపోయినాయి, దీన్ని ఎత్తి దాంట్లో వేయడమే. ఎత్తేదానికి నాకాడ గంట ఇంకోటి కూడా ఉంది, కానీ దీంతో అయితే ఎక్కువ వస్తున్నాయి, అందుకే దీన్ని అయితే తీసుకున్నా. చికెన్ కూడా ఉడికిపోయింది. ఇది ఇంతకుముందు దీన్ని చూసినా ఉడికింది చికెన్, చూసినారా లెగ్ పీస్ అట్టే ఉన్నది, కాకపోతే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. కారం ఉప్పు అంతా కూడా సరిపోయింది బాగా, మసాలా గిసాలా అంతా సరిపోయింది. కాకపోతే ఈ దబరాలో ఈ రైస్ పట్టేదే పెద్ద టాస్క్ ఇప్పుడు, ఎందుకంటే చికెనే సుమారుగా 7 దాకా అయితే ఉంది, ఇంక ఈ బియ్యం ఏమో దండిగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం. ఇప్పుడు దీంట్లో వేస్తేనే నాకు తెలుస్తుంది సమస్య. అన్నం కూడా దగ్గరకు వచ్చేసింది, మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టకూడదు. చూసినారా బాగా పులుకు అయితే ఉన్నది, దీంట్లోనే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. ఇదే అర్థం కావడం, ఇప్పుడు మెంటల్ ఎక్కుతుంది నాకు. ఇదంతా మరగా ఎత్తి వేసేసుకోవాలి. దబరా అయితే ఖచ్చితంగా సరిపోదు, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి బియ్యము. మామూలుగా నేను ఇంటి దగ్గర చేసేప్పుడు కేజీ చికెన్కి కేజీ బియ్యం వేస్తా ఉన్నా. ఇక్కడ ఎన్ని పడినా ఏమో తెలీదు, గ్లాస్తో వేసేసిన. చూసినారా ఫుల్ అయితే అయిపోయింది, నేను చెప్పిన అప్పుడే అనుకున్నా. సో దీంట్లోనే ఇప్పుడు మనం మాడబెట్టుకున్న బొగ్గులు వేసుకున్నాం, అదే ఎర్రగడ్డలు వేద్దాం. అటు అయిపోయినాయి, ఇట్లా వేసేస్తే ఈ బొగ్గులు అయిపోయినాయి, మాడిపోయినాయి బాగా. అది ఇప్పుడు దీన్ని ఉమ్మరియాల బాగా, మంట తగ్గించేస్తే మాడిపోకుండా ఉంటుంది. సో అది పెట్టేసిన, ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత చూద్దాము. ఇప్పుడు చూస్తే మన బిర్యానీ రెడీ. చూసినారా, అబ్బా కాలిపోతుంది ప్లేట్. దీన్ని ఎత్తితే కింద నీళ్ళు ఉంటాయి, నాకు తెలుసు. ఆహా, నోరు ఊరింగు, గిన్నెలో వేసుకొని కుమ్మింగు. అబ్బా ఇంకా నీళ్ళు ఉన్నాయి కొద్దిగా, ఈ నీళ్ళు ఊరేసినాయంటే బిర్యానీ రెడీ అనమాట. ఒకసారి ప్లేట్లో వేసుకొని తిని చూస్తాము. అతన్ని కూడా పిలుస్తా, బెంగాల్ అతన్ని. టేస్ట్ కరో కైసా హై బోలో. स्पाइसी है नहीं है, नॉर्मल है? बराबर है। नॉर्मल स्पाइस है और टेस्ट भी अच्छा है। और जो चिकन है ना बहुत नरम हो गया, बहुत नरम हो गया। और आज झाल भी अच्छा है, यानी कम है, चलता है। हो गया अभी जरा 1-2 मिनट में हो जाएगा। प्लेट में डालो, खाओ। बस उसको रोब होना है, उसको पूछो दिएगा, मैं जाके लेके आएगा। ఓకే, वो लाएगा बस खलास खाएगा इंशाल्लाह। ఆయన్ని పోయి పెరుగు తెమ్మంటే పెరుగు తెచ్చానన్నాడు. నేను పొద్దు నుంచి ఏం తిల్లా, నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. ఫోన్ కూడా వేసిన, ఫోన్ ఎంతలా. సో మనమైతే ఒకరోజు పెట్టుకొని తినేద్దాము, ఆకలేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా రాని ఆయనకి పెట్టేద్దాము, ఆయన కూడా తింటాడు. నోరు ఊరిపోతుంది. మసాలా ఉంది, పెరుగు లేకపోయినా ఈ మసాలాతో తినేయచ్చు. కింద అడుగు ఉన్నది మసాలా బాగుంటుంది టేస్ట్. చూసినారా బిర్యానీ, గుమ్మలాడే బిర్యానీ వేడివేడిగా ఉంది. భయంకరంగా ఆకలేస్తుంది నాకు. ఆయన వచ్చేంత ఓపిక లేదు నాకు, ఆయన వచ్చేంత వరకు ఉండేంత ఓపిక.
ఆ మసాలాకి ఈ అన్నానికి సూపర్. కానీ చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా ఇవన్నీ పడింటే ఇంకా సూపర్ నేను. అవన్నీ ఏం లేవు మన దగ్గర. సింపుల్గా మన దగ్గర ఉండే సామాన్లతో చేసినాము. చాలా బాగా వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది. దీంట్లో ఒక్కరవ వస్తున్నాడా, దీంట్లో ఒక్కరవ పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే బాగుండు. అదే ఆయన చెప్పి ఆయన తేలాగిపోయినాడు. ఇంకా అతను వచ్చిన తర్వాత అతను కూడా కొద్దిగా పెట్టించేస్తా. సో చూసినారు కదా, మనం లైసెన్స్ రావడంతో ఆనందంతో బిర్యానీ అయితే చేసినాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. बहुत टेस्ट है भाई. बहुत अच्छा है वो. इसका टेस्ट बहुत अच्छा है. आज మన బ్రో కూడా వచ్చేసినాడు, తింటాడు. అచ్చా बहुत अच्छा है. इसका टेस्ट बहुत अच्छा है.